హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ బ్లౌజ్ వర్క్ బుటా డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ పెన్సిల్ యూజ్ చేసి ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను. మీరు డిజైన్ వేయాలనుకుంటే కార్బన్తో వేసుకోండి, అన్నీ ఈక్వల్గా వస్తాయి. నెక్స్ట్ రౌండ్ సైజు 0 సైజు మిర్రర్ తీసుకోవాలి, రేక్ మిర్రర్. దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా డిజైన్ వేసేటప్పుడే దీనికి సరిపడా వేసుకోవాలి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు నిడిలోకి ఎక్కించుకోండి. 4 వరుసలు అవుతుంది కదా, 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోండి. ఈ మిర్రర్ ఆరిపోయిన తర్వాత ఒక సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు మిర్రరే కాబట్టి సింపుల్గా ఈజీగా వేసేసేయచ్చు. కాడ కుట్టుతో వేసేస్తున్నానండి. ఇది మిర్రర్ కదలదు కాబట్టి అలానే కుట్టేసేయచ్చు. ఇవే కాకుండా సింపుల్గా అండ్ హెవీ డిజైన్స్ కూడా ఈజీగా హ్యాండ్తో ఎలా వేయచ్చు అన్నది చాలా వీడియోస్ ఉన్నాయి మిర్రర్ వర్క్ డిజైన్స్లో కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మిర్రర్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకొని ఇంకొక సైడ్ నుంచి ఈ లైన్స్ ఉన్నాయి కదండి, అంటే డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కుట్టుకోవాలి. ఇది కూడా కాడ కుట్టుతోనే కుట్టుకోవాలి. నీడిల్ కిందకి దింపేసుకోండి. ఇటు సైడ్ ఎలాగైతే కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేశాను. నెక్స్ట్ కింది సైడు ఇక్కడ టులిప్ స్టిచ్ వేసుకోవాలి. ముందుగా ఒక చైన్ వేసుకోండి. ఈ చివరి నుంచి నీడిల్ కింద దింపేసేయండి. ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఈ చైన్ స్టిచ్ చివరి భాగం నుంచి నీడిల్ యువతలకి తీసుకుని ఇటు సైడ్ నుంచి నీడిల్ కిందకి దింపేసేయండి. ఇదే టులిప్ స్టిచ్. ఈ కింద సైడ్ ఎలాగైతే వేసామో సేమ్ ఇలానే పైన కూడా వేసేసేయండి. నీడిల్ కింద దింపేసుకుని ముడి వేయాలండి వెనక వైపు. నెక్స్ట్ గోల్డెన్ పూసలు కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలు ఎక్కించుకోండి. ఒక్కొక్క పూస వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఈ సింపుల్ అండ్ సింగిల్ బుటా వర్క్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఎంత బాగుంది చూసారో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.